ఈ పిక్ వచ్చేసి రిఫరెన్స్ పిక్ అనమాట. నేను జస్ట్ అట్లా టైంపాస్గా స్క్రోల్ చేస్తూ ఉంటే ఎట్లా గణేష్ చతుర్థి వస్తుంది కదా అనేసి నాకు కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నా. అనుకునే లోపే ఇది దొరికింది అనమాట. కానీ లిటరల్లీ అసలు రిజల్ట్ మాత్రం క్రేజ్ అంటే క్రేజ్ వచ్చింది నాకైతే. లైటింగ్ ఎఫెక్ట్ కానీ సరేలే ఆయన కొత్త ట్రై చేద్దాం ఆర్ట్ వర్క్ అనేసి డైలీ రొటీన్గా వాడేటి ఎందుకు అనేసి ఇంట్లో ఎత్తుకుతే చిన్నప్పుడు మనం డ్రా చేస్తాం చూడండి కలర్ పెన్సిల్స్ అవి కనిపించినాయి అనమాట. అవి నావి చిన్నప్పటి మా తమ్ముడికి మా చెల్లెకి ఇస్తే మా చెల్లె మా తమ్ముడికి ఇచ్చింది. అవైతే అవట్నే ఉండే. సరేలే ఎందుకులే అనేసి కొంచెం న్యూ ఐడియా క్రియేటివిటీతో ట్రై చేద్దామనేసి చేసిన అనమాట. కానీ రిజల్ట్ మాత్రం అసలు కేక్ అసలు మస్తు వచ్చినాయి. నేను యాస్టీస్ అయితే నా రిఫరెన్స్ పిక్ లాగా డ్రా చేసుకున్నా. ఫస్ట్ అయితే పెన్ ఆర్ట్ వేద్దామని అనుకున్నా. పెన్ ఆర్ట్ అయినా లేకపోతే వాటర్ కలర్ పెయింటింగ్ అని వేద్దాం అనుకున్నా. సరేలే వీటితో వేద్దాంలే, కొత్త ట్రై చేద్దాం, ఎందుకు రొటీనే ఎందుకు అనేసి చేసిన అనమాట. అసలు ఎట్లా వేయాలో కూడా ఐడియా లేకుండే, కానీ నిజంగా మస్తు వచ్చింది అసలు. ఫస్ట్ నేనేమనుకున్నా అంటే ఫస్ట్ ఆ లైటింగ్ కలర్ ఎఫెక్ట్ మనం సిరీస్ పెడతాం కదా గణేష్ చతుర్థి అప్పుడు, ఆ కలర్ ఎఫెక్ట్ రావాలి అనేసి ఫస్ట్ నేను ఎల్లోతో స్టార్ట్ చేసినాను అనమాట. సైడ్స్కి బార్డర్ ఎడ్జెస్కి నిజంగా నాకు లాస్ట్ ఇయర్ అయితే మేమైతే వినాయక చవితి జరుపుకోలేదు. సో కానీ చూసిన నేను కొంచెం ఇమాజినేషన్తో వేసిన అనమాట. కలర్స్ మాత్రం నేను ఫస్ట్లో కన్ఫ్యూజ్ అయినాం అనమాట. అసలు ఏ కలర్ ఎట్లా షేడింగ్ చేయాలి, స్కిన్ టోన్ ఎట్లా అనేసి అనుకున్నా. కానీ ఇక కొన్ని కలర్సే ఉండే అనమాట, ఎక్కువ స్కిన్ కలర్ గురించి ఏం లేవు. సో ఆరెంజ్, ఎల్లో, బ్రౌన్, లైట్ బ్రౌన్ అవన్నీ మిక్స్ అయితే స్కిన్ టోన్ వచ్చిందనమాట. దాంతో వేసేసిన. నెక్స్ట్ జ్యువెలరీకి అయితే బ్రౌన్, ఎల్లో బెస్ట్ కాంబినేషన్. అసలు బ్రౌన్తో జస్ట్ సైడ్కి షేడింగ్ చేసి మిడిల్లో ఎల్లో నింపేస్తే నిజంగా ఒక రియాలిటీ ఉంది. కానీ నా ఐస్తో మాత్రం చూస్తే నిజంగా ఉండదు, మస్తు ఉండదు తెలుసా. కానీ కెమెరానే క్యాప్చర్ చేయలేకపోయింది. కొన్ని ఇట్నే ఉంటాయి కదా, మనం కలర్తో చూసిందేమో మన ఫోన్ కెమెరా క్యాప్చర్ చేయలేదు. మనం బయట స్కై కానీ ఏదైనా వ్యూ చూసినప్పుడు కూడా మన కళ్ళకి ఇట్స్ బ్యూటిఫుల్ మస్తు కనిపిస్తుంది. కానీ ఫోన్లో ఫోటో తీసుకున్నాంలే మెమొరీ ఉంటుంది అనేసి చూసేసరికి మనం చూసింది ఒకలాగా ఉంటుంది, ఫోటో తీసింది ఒకలాగా ఉంటుంది, అట్లా ఉంటుంది. ఇప్పుడు నేను వీడియో తీస్తుంటే అట్లా వచ్చిందనమాట. జ్యువెలరీ అయితే అయిపోయింది. ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ మొత్తం కాంబినేషన్తో షేడ్ చేసేసిన. కానీ నాకైతే మస్తు అనిపించింది అసలు. ఆ కలర్ చూస్తే బ్రౌన్ అండ్ ఎల్లో కొంచెం కాంబినేషన్ కలిపితే ఇది నాకు ఎట్లా తెలిసింది అంటే ఫస్ట్ నాకు అసలు ఐడియా కూడా లేకుండా ఎట్లా ఇద్దాంరా అనేసి. కానీ నేను ఇక సర్చ్ చేసిన, మరి మొత్తానికి తెలియకుండా కొంచెం నాలెడ్జ్ లేకుండా ఎట్లుంటుంది అనేసి సర్చ్ చేసిన. ఈ కలర్స్ కాంబినేషన్ పెడితే వస్తుంది అనేసి. కానీ ఆ కలర్స్ నాకు కొన్ని లేకుండే. సో నా ఓన్గా కూడా చేసిన నేను. ఐస్ దగ్గర కానీ ఇయర్స్ దగ్గర నేను పింక్ యాడ్ చేసిన. అది కొంచెం స్కిన్ టోన్ లాగా వచ్చింది, కొంచెం డార్క్ స్కిన్ టోన్ లాగా. అట్లా కావాలనేసి పింక్ యాడ్ చేసిన, వచ్చేసింది. నెక్స్ట్ ఒక ఫేస్ ఇట్ సైడ్ మొత్తం స్కిన్ టోన్ ఉంచేసిన. నెక్స్ట్ అపోజిట్ ఫేస్ సైడ్ మొత్తం ఏంటిదంటే లైటింగ్ రావాలి కదా, సో లైటింగ్ అది యాడ్ చేసేసిన, ఎల్లో యాడ్ చేసిన. నెక్స్ట్ అయితే రెడ్ కలర్తోని నార్మల్ క్రయాన్ రెడ్ కలర్తోని తిలక్ అయితే కంప్లీట్ చేసేసిన. ఒక సైడ్ ఫేస్ ఆపోజిట్ సైడ్ మొత్తం ఎల్లో వేసేసిన, ఎందుకంటే నాకు లైటింగ్ ఎఫెక్ట్ కావాలి కాబట్టి. కానీ మస్తు ఎంజాయ్ అనిపించింది. నేను ప్రతి ఆర్ట్ వేసేటప్పుడు, స్కెచింగ్ వేసేటప్పుడు కానీ ఇమాజినేషన్తో వేసినప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది చూడండి. ఎట్లా అంటే నేను ఇంకోళ్ళది కాపీ చేస్తలేను, నా ఓన్ ఇమాజినేషన్ తోని క్రియేటివిటీతోని ఇంకోటి కొత్తది క్రియేట్ చేసిన అనేసి మస్తు అనిపిస్తుంది. అసలు ఫీలే వేరబ్బా. ఇంకొంచెం ఫేస్ దగ్గర అయితే ఎల్లోతోని ఇట్లా షేడ్ చేసేసిన అనమాట. ఎల్లో, బ్రౌన్, పింక్ కలిపేసి కొంచెం వైట్స్ కూడా అట్నే ఉంచేసినాం, ఎందుకంటే నా దగ్గర వైట్ పెన్సిల్ కలర్ లేదు కాబట్టి. సో ఇక అట్లా అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉండే. ఇంకేంటంటే వైట్ లేదు కాబట్టి నేను ఏం చేసిన, మన పూల దండమాల ఉంది కదా దానికి పింక్ వేసిన, జస్ట్ నార్మల్గా పింక్ వేసిన సైడ్కి కార్నర్గా. వైట్ అట్నే ఉంచిన, బికాస్ వైట్ పెన్సిల్ లేదు కదా. ఇదైతే నా ఫస్ట్ యూట్యూబ్ బ్లాగ్ అన్నమాట.
నేను ఒక రిఫరెన్స్ పిక్ని యాస్టీ చేసి నా క్రియేటివిటీతోని కలరింగ్ కానీ దాని లుక్కే మార్చేసిన అనమాట. నాకు షేర్ చేసుకోవాలనిపించింది, సో అందుకే అప్లోడ్ చేస్తున్నా. నేను డ్రా చేస్తూ ఉంటాను. నాకు పాస్ట్ మెమరీస్ గుర్తొచ్చినాయి. ఏంటంటే మా పీటీ సారే డ్రాయింగ్ సార్. సార్ ఎంత మంచిగా అంటే అసలు నాకు చిన్నప్పుడు డ్రాయింగ్ రాలేదు, నిజంగా అస్సలు రాదు. ఈ కలర్ పెన్సిల్స్ అని అప్పుడు యూజ్ చేసిన, అవి ఎట్లా వేసిందో నాకు ఎట్లా వేసింది బాగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఓకే, ఎందుకంటే నేను కొన్ని స్కిల్స్ నేర్చుకున్నా. అసలు నేను ఆర్ట్లోకి అసలు డ్రాయింగ్ నేర్చుకోవడానికి కారణం పెద్ద రీజన్, నాకు ఇన్సల్ట్ అనిపించింది ఒక దగ్గర. సో నేనెందుకు చేయకూడదు, అందరూ ఏంటంటే నా ఫ్రెండ్స్నే, ఒక నా ఫ్రెండ్ ఉండేదన్నమాట. ఇది ఎప్పుడు అంటే మేబీ 5th 6th క్లాస్లో అనుకుంటాం. తననే అందరు ఇదేసి అదేసి, ఈవెన్ మ్యాంగో ప్రాజెక్ట్లో ఒక మ్యాంగో ఇచ్చింది అనమాట మా హిందీ మేడం. మ్యాంగో డ్రా చేసి ఎల్లో కలర్ వేయాలి. అది కూడా నాకు మా క్లాస్లో ఎవరు ఒక ఆమె ఉండేది, నా ఫ్రెండ్ అనమాట. మాకు చాలామంది, మొత్తం క్లాస్ అందరం ఒక్కదానికే ఇచ్చేటోళ్ళు. ఇక నేనేంటిదంటే నేను కూడా ఇచ్చిన, కానీ కొంచెం టైం పడుతుంది, అట్లా నాకు వెయిటింగ్ వస్తుంది నచ్చాను అనమాట. సో అట్లా నేనెందుకు చేయకూడదు, నేను ఇత్తద్దన్నది అనేసి కొంచెం ఆమె మీద కోపంతో, డ్రాయింగ్ మీద కోపంతో అనుకోండి, నేర్చుకొని దెన్ ఇప్పుడైతే కొంచెం పర్ఫెక్ట్ వచ్చింది. ఇంకా పోర్ట్రేట్ డ్రాయింగ్స్ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నా. కొన్ని అయితే వేసేసిన ఆల్రెడీ, అవి కూడా అప్లోడ్ చేస్తాం. కానీ డ్రాయింగ్ చేస్తుంటే వీడియో తీయనీకి అసలు ఎవరు అవైలబుల్గా లేరు. సో నాది నేను ఇట్లా సెల్ఫ్ వీడియో తీసుకున్నాను అనమాట. ఇట్లా వచ్చింది వితౌట్ క్వాలిటీ అనమాట. ఇట్లా వచ్చింది, క్లారిటీ లేకుండా వచ్చింది అసలు. దెన్ నెక్స్ట్ ఇక ఆల్మోస్ట్ డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ నాకైతే మస్తు అనిపించింది తెలుసా అసలు. పెన్సిల్తోని ఇంకా ఎక్కువ కూడా ట్రై చేస్తా, పెన్సిల్తోనే ఇంకా చేస్తా అని. సరే ఇదే నచ్చింది, ఇంకేదైనా చేయాలి, ఇంకేదైనా వేయాలి. పోర్ట్రేట్స్ డ్రాయింగ్స్ ఈ పెన్సిల్ కలర్తో చేయాలని నాకు అనిపించింది, చేద్దామనేసి ఫిక్స్ అయినప్పుడు అనమాట. ఇది వచ్చేసి ఇది ఫైనల్ లుక్ అనమాట. ఓకే, నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయింది. లైటింగ్ ఎఫెక్ట్ అయితే మస్తు వచ్చింది. ఓకే ఉంటా మరి, బాయ్. ఇట్స్ మీ విన్యా, థ్యాంక్ యూ.